ఉన్నత స్థాయిలోని వారి అండ ఉంటే ఎవరైనా ఎక్కడైనా పోస్ట్ పట్టేయొచ్చు. కేంద్ర సమాచార శాఖకు చెందిన అధికారి 2 ఏళ్లకు పూర్వం అత్యున్నత న్యాయస్థానంలో కీలక పోస్టులో పనిచేశారు. అయితే ఆయన్ను పర్మనెంట్గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన సుప్రీంకోర్టు తిరిగి తన మాతృశాఖకు పంపించేసింది. ఆ అధికారి ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి సెక్రటరీ జనరల్ అయ్యారు. ఈయన జనవరి నుంచి ఇటీవలి వరకు తెలంగాణ అసెంబ్లీకి సలహాదారుగా పనిచేశారు. ఏపీకి చెందిన ఈ అధికారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా అమరావతి చేరుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం. ప్రసార భారతిలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూర్యదేవర ప్రసన్న కుమార్ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించారు. ఏపీకి రాకముందు ఆయన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అక్కడి అసెంబ్లీ సలహాదారుగా 6 నెలల పాటు పనిచేశారు. సూర్యదేవర ప్రసన్న కుమార్ కు కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలపై అవగాహన ఉన్నదని, అందువల్లనే ఆయన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించినట్లుగా ఏపీ సమాచార శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తా విభాగంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన సూర్యదేవర 5 ఏళ్ల పాటు లోక్సభ ఓఎస్డీగా, రాజ్యసభ చైర్మన్ గా కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు. 3 సంవత్సరాలు ఢిల్లీ శాసనసభకు కార్యదర్శిగా పనిచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఓఎస్డీగా, సుప్రీంకోర్టులో రిజిస్ట్రార్గా కూడా పనిచేశారు. ప్రసార భారతి జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూర్యదేవరకు సుప్రీంకోర్టులో పర్మనెంట్ పోస్టింగ్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత పరిణామాల్లో సూర్యదేవర ప్రసన్న కుమార్ నియామకాన్నే రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆయన్ను తన మాతృ సంస్థకు తిప్పి పంపింది. కర్నూలు జిల్లాకు చెందిన సూర్యదేవర ప్రసన్న కుమార్ను ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించడానికి ముందు ఆ పోస్టులో ఉన్న రామాచార్యులు రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు నుంచి మాతృ సంస్థకు తిప్పి పంపిన సూర్యదేవర తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా నియామకం పొందడంలో ఇప్పుడు ఏపీలో ఉన్నత స్థాయి బాధ్యతలు అప్పగించేలా ఓ మాజీ ఉన్నత స్థాయి వ్యక్తి అండదండలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది.